16, 17, 18, 19, 20, 21. యువతలో మానసిక ఉల్లాసం పెంచేందుకు కాకినాడ రూరల్ తుని ప్రాంతంలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి స్థానిక యువత శ్రీకారం చుట్టింది. ఆదివారం వచ్చిందంటే చాలు వేలాది మంది యువతతో మైదానం అంతా కూడా క్రీడా మైదానం కలకల్లాడుతూ కనిపిస్తుంది. అలాంటి మైదానంలో ఈ పుషప్స్ పోటీలు, అదేవిధంగా అస్థి పోటీలు నిర్వహించారు. ఎవరు అత్యధిక సంఖ్యలో కొడతారో వారికి ప్రత్యేక బహుమతులు అందించే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నువ్వా నేనా అనే విధంగా ఈ అస్థిలు కొట్టే కార్యక్రమం కావచ్చు, పుషప్స్ తీసే కార్యక్రమం అయితే మాత్రం స్థానిక యువత పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెడిదోవ పట్టకుండా అంటే సిగరెట్ లేదా మద్యం ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ యువతంతా కూడా ఫిట్నెస్ పెంచుకోవాలనే సంకల్పంతో స్థానిక యువతంతా కలిసి జిమ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టినట్లుగా తెలియజేశారు. దీంతో పలువురు కూడా ఇటు వాకింగ్కి వచ్చిన పలువురు కూడా ఈ పోటీల్లో పాల్పంచుకున్నారు. దాదాపు 20 నుంచి 25 వరకు కూడా పుషప్స్, అదేవిధంగా ఈ అస్థి 70 నుంచి 80 వరకు కూడా స్థానిక యువత ఏకధాటిగా కొట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. స్థానికులంతా కూడా ఎంకరేజ్మెంట్ అంటే నెంబర్స్ కౌంట్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా వారికి ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్కరికి అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందజేసినట్లుగా తెలియజేశారు. నిజానికి ఫిట్నెస్ అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే ఫిట్నెస్. ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ పై దృష్టి సారించాలి, యువత, పెద్దవారు అందరూ అనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసేందుకు ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన యువత అంతా కూడా ఈ కార్యక్రమం తునిలో నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఆదివారం ఉత్సాహభరితంగా దాదాపు 2 గంటలకు పైగా ఈ కార్యక్రమం తుని రాజా మైదానంలో కొనసాగింది. స్థానికులు, అదేవిధంగా నిర్వాహకులు ఎవరైతే పెట్టారో వారు కూడా మాట్లాడారు. ఒకసారి వీక్షిద్దాం. అలాగే మన యూత్ కూడా ఈ సిగరెట్లకి, మద్యానికి బాగా బానిస అయిపోతున్నారు. ఈ ఫిట్నెస్ మీద ఎవరికి అవేర్నెస్ లేదు. సో దాని మీద అవేర్నెస్ తేడానికి అని చెప్పి మేము ఇది మన రాజా గ్రౌండ్లో కండక్ట్ చేసాం. కండక్ట్ చేసినందుకు ఎవరో రారనుకున్నాం. సాధారణంగా చాలా మంది తమ్ముళ్ళు వచ్చి మాకు బాగా సపోర్ట్ చేశారు. ఇలాగే కంటిన్యూ మేము ఇక్కడ ఏంటంటే పుషప్స్, పుల్అప్స్ కండక్ట్ చేసాం. ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ పెట్టి ఫిట్నెస్ గురించి అవేర్నెస్ పెంచుతామని మేము అందరికి చెప్తున్నాం. ఎవరు ఎలా కొట్టారు, పుషప్స్ ఎలా కొట్టారు ఏంటి? నార్మల్ గా అందరూ 10-15 కొడతారు. మనం చూసుకుంటే ఇప్పుడు 25 వరకు కొట్టే కుర్రోళ్ళు కూడా ఉన్నారని మనందరికీ తెలిసింది. సో వీళ్ళందరికీ గిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళ గిఫ్ట్లు ఉన్నాయి. అలాగని చెప్పి మొత్తానికి ఎవరికి ఏం లేదు, అందుకు ఎంకరేజ్మెంట్ కూడా మేము ఏదో ఇస్తాం. సో ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే యూత్ చెడు మార్గాలు పట్టడం వల్ల మరి చాలా సమాజానికి చేటు ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు యూత్ అంతా కలిపి కండక్ట్ చేసుకోవడం, అలాగే పుల్అప్, పుషప్ ఈ చాలా హార్డ్ ఎక్సర్సైజ్. ఇది నేను చూస్తే చిన్న చిన్న పిల్లలు 25-30 వరకు కూడా కొట్టడం జరుగుతుంది. అంటే ఇలాంటి ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాలు మన తుని రాజా మైదానంలో పెట్టడం, మేము డైలీ వాకర్స్ మేము ఇది చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. స్టూడెంట్ ఇలాంటి మంచి నేర్చుకొని భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో కూడా ప్రైజ్ మనీస్ అన్నీ ఉన్నాయట. చాలా ఇందులో పార్టిసిపేట్ చేసి మీ అదృష్టాన్ని చెక్ చేయండి, మీ ఫిట్నెస్ను ఒకసారి టెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.